ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తూనే ఉంటారు. మరి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు వాళ్ళని నమ్మించి పంగనామాలు పెడుతున్నారు. తాజాగా ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలానే చేశాడు. అధిక వడ్డీ పేరుతో ఏకంగా 300 కోట్లను స్వాహా చేశాడు. చివరికి బాబా అవతారం ఎత్తి నమ్మిన వారిని బురిడి కొట్టించాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో విశ్వనాథ్ షిండే జిజావు మహాసాహెబ్ మల్టీస్టేట్ సహకార బ్యాంకు పేరిట బ్యాంకుని ప్రారంభించాడు. దాంతోపాటు ధారాషివ్లో మరో బ్రాంచ్, ఇలా మొత్తం 4 బ్రాంచులు పెట్టాడు. అయితే ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని చెప్పి వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించాడు. అలా 2000 మంది నుంచి 300 కోట్లకు పైగా డబ్బు సేకరించాడు. ఆపై 2023 జూలైలో బ్రాంచీలను మూసేసి పత్తా లేకుండా పోయాడు. దీంతో కంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సుమారు ఏడాది పాటు అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఆచూకీ తెలుసుకోవడంలో విఫలమయ్యారు. అయితే బాధితుల నుంచి ఒత్తిడి రావడంతో ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని భావించిన పోలీసులు మహారాష్ట్రలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వెతికిన ఫలితం శూన్యం. ఇక చివరిగా విశ్వనాథ్ షిండే ఎలా ఉన్నాడో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. సాధు వేషంలో తప్పించుకుని తిరుగుతున్న నిందితుణ్ణి ఎట్టకేలకు పట్టుకున్నారు. బిచానా ఎత్తేసిన తర్వాత షిండే ఢిల్లీ, నేపాల్, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మన దేశంలోని పలు రాష్ట్రాల్లో రకరకాల వేషాల్లో తిరిగాడని పోలీసులు వెల్లడించారు. ఇక జనాల నుంచి గుంజిన డబ్బుతో పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేశాడని, సిమ్ కార్డును మారుస్తూ దొరకకుండా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.